1 కిలోమీటర్ చుట్టూ మొత్తం కవరప్ చేసేసి వినాయకుడు అమ్మేస్తుండ్రు. ఇంకా 4 days ఉంది, ఆయన కూడా వినాయకుడు రెడీ చేస్తుంది వీళ్ళు. ఇది విఠల్ అంటే మన తిరుపతి విగ్రహం ఇది. వినాయక్ జైపూర్ అంట, ఇట్లా ఉంటుంది అంట, అది సేమ్ శివాజీ మహారాజ్ ది చూడండి ఒకసారి ఎట్లున్నదా. गोला डाल के जैसे बोलते हैं ना अपन एक बड़ी गन. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చిన్న బుజ్జి గణేష్ని చూడడానికి వెళ్తున్నాం. అలాగే చిన్న డెకరేషన్ చేస్తారు, మంచి మండపాలు ఉంటాయి చిన్నవి, అవి కూడా చూద్దాం. ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ పదండి చూసేద్దాం గాయ్స్. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం మనం. ఇక్కడికంటే ఇక కబూతర్ పవర్ హాల్ చూడండి ఒకసారి. ఫుడ్ వేస్తున్నాం, ఫుడ్ ఇక మనోడు వేస్తుండు ఫుడ్. ఇక వినాయకుడికి వచ్చింది నా మీద కూర్చొని మీ మీద తింటాను మొత్తం వాడేస్తుంది కింద. ఓకే గైస్, చాలా మంచి అనిపిస్తుంది. ఇక పౌరాలకి ఫుడ్ వేసేసినాం. ఇగో ఇక ఫుట్పాత్ ఉంటాయి చూసినావా, ఇక ఫుట్పాత్ ఉన్నాయి కదా, ఈ ఫుట్పాత్ మీదనే మొత్తం ఈ ఫుట్పాత్ చూడండి మొత్తం కవరప్ చేసేసిలో. మొత్తం ఈ నుంచి ఆందాక మొత్తం సర్కిల్ మొత్తం అటు సైడ్ 1 కిలోమీటర్ చుట్టూ మొత్తం కవరప్ చేసేసి వినాయకుడు అమ్మేస్తుండ్రు. 5 feet దాకా వినాయకుడు ఉన్నాయి ఇక్కడ అన్ని. నార్మల్గా చూడండి మొత్తం అవే, ఇక్కడ చూసినా అవే. ఇక ఇక్కడ కూడా లైటింగ్ తోని మొత్తం మంచి వినాయకులు ఉన్నాయి. అండ్ ఇంకా వేరే దగ్గరికి పోతున్నాం మనం. ఇక వర్షం పడుతుందని ఇక్కడ కూర్చున్నాం. ఇక ఘోరంగా వర్షం పడుతుంది ఆడ. గాయ్స్ ఇక చూడండి ట్రాఫిక్ చూడండి ఎట్లుందో ట్రాఫిక్. గాయ్స్ ఇక ఇంకా 4 days ఉంది, ఆయన కూడా వినాయకుడు రెడీ చేస్తుంది వీళ్ళు. గాయ్స్ ఇగో రాముంది వినాయకుడు చేస్తుంది వీళ్ళు. పక్కకేమో హనుమంతుడు ఉన్నాడు, కొంచెం పెద్దగా ఉన్నాడు వినాయకుడు. సేమ్ అంటే ఇక బాడీగా హనుమంతుడు నించుంటే వినాయకుడి కంటే పెద్దగా ఉంటాడు. ఇక ఓకే గైస్, ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వినాయకుడు చూడండి ఒకసారి, సూపర్ ఉంటాయి అసలు, వేరే లెవెల్ ఉంటాయి. 7:40 అవుతుంది, ఇక చాలా లేట్ అయింది ఇప్పటికే. మీద కూర్చున్నాడు, చంద్రుడి మీద కూర్చున్నాడు చూడండి. ఈ వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నది చూడండి ఒకసారి వినాయకుడు, క్యూట్. ఇక కృష్ణుడు ఇంకో కృష్ణుడు చూపిస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి కృష్ణుడు, ఇంకో కృష్ణుడు. గాయ్స్ ఇక వినాయకుడు చూడండి ఎంత డీటెయిల్గా. ఇగో ఒక 15 minutes మనకి టైం ఇచ్చింది ఇక్కడ కవరప్ చేసేదానికి. చిన్న క్లిప్స్ పెడతా చూడండి, అసలు అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇక్కడ అయితే డీటెయిలింగ్ అయితే సూపర్గా ఇచ్చింది. ఒక్కొక్క వినాయకుడు అయితే లైవ్లో చూస్తున్నా కాబట్టి నాకు మస్తు అనిపిస్తున్నాయి. ఇది విఠల్ అంటే మన తిరుపతి విగ్రహం ఇది. చూడండి ఒకసారి. ఇక్కడ రాముడు వినాయకుడు ఉంది, రాముడు, లక్ష్మణు, హనుమంతుడు, సీతాదేవి, నలుగురు ఉన్నారు చూడండి ఒకసారి.
ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పెద్ద పెద్ద మండపాల దగ్గర ఉన్నాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మండపాలు. చూపిస్తా, ఒకటి చూపిస్తా. అండ్ దాని గురించి ఇట్లా డీటెయిల్ రాసిండు, అది దేని గురించి ఉన్నదో ఇట్లా డీటెయిల్ రాసిండు. చూడండి ఒకసారి ఇట్లా చూపిస్తా. ఇది సిద్ధివినాయక్ జైపూర్ అంట. ఇది ఇట్లా ఉంటుందంట, అది సేమ్ శివాజీ మహారాజ్ది. చూడండి ఒకసారి ఎట్లున్నదో. ఇక అక్కడ మంట వస్తుంది చూడండి ఒకసారి, ఇట్లా క్రియేట్ చేసింది వాళ్ళు. గాయస్ ఇంకోటి చూపిస్తాం మీకు. ఇంకోటి శివాజీది ఉన్నాయి ఇక్కడ. స్టాచ్యూ అండి, శివాజీ స్టాచ్యూ. ఈ క్యూఆర్ కోడ్ ఇలా స్కాన్ చేస్తే దీని డీటెయిల్ వస్తాయంట లైన్గా. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ప్రజెంట్ ఇవన్నీ చేసింది ఇక్కడ. గాయస్ చూడండి ఇది ఎంత చిన్నగా ఉన్నదో. దీని ప్రైస్ చూడండి ఒకసారి, 12,900. ఏసీగా చిన్నగా ఉన్నది కదా, దీని అమౌంట్ 13,000. అండ్ ఇగో ఇది ఇంత పెద్దగా ఉంది, దీని అమౌంట్ ఎంతరా? ఇది ఇంత పెద్దగా ఉంది, 35 అనుకుంటా. ఏమో ఒకసారి అడిగితే తెలుస్తుంది. వాళ్ళు లేరు, ఎవరు లేరు ఇక్కడ అడగడానికి. 50-60 వేలు దాకా ఉంటుంది. ఇది 30,000 50,000 దాకా ఉన్నాయి ఒక్కొక్కటి. వేరే ఉన్నాయి అసలు. మన ఊళ్ళల్లో అయితే, మన ఇంటి దగ్గర అయితే మంచిగా 30,000-40,000 మంచి మంచి పెద్ద పెద్ద డెకరేషన్ చేసుకుంటాం మనం. వీళ్ళు ఒక పేపర్ ఇచ్చి, అరే ఇది ఏంటిదిరా? ఇది స్తంభం ఇట్లా పెడతారు. అదేనా? అరే రియల్ ఉంది ఏంద్రా ఇది? గాయ రియల్ ఉంది. ఇటు ఒక చిన్నది ఉన్నది ఇక్కడ ఒకటి. అరే ఇది ఫైర్ వస్తుందిరా, ఫైర్ది కావాలి. అందులో ये तोप है। तोप मतलब? तोप मतलब जो पुराने ज़माने में इसमें गोला डाल के, जैसे बोलते हैं ना अपन, एक बड़ी गन, रन क्या बोलते थे इंग्लिश में, तोफला, फायर ना, फायर, जिससे इससे फायर होता था इसमें से। तोफ अंटा दान पेर, तोफ अंटा. క్రేజీగా ఉంది అది. ఒకసారి క్రేజీగా बॉम्ब उसमें से बॉम्ब निकलता था और ब्लास्ट गोला डालते. అరే ఓకే, ఇది బాంబ్ ఓకే ఓకే ఓకే. అది ఒక వెపన్ ఏవో. यस वेपन है। ఒకసారి అది ఒక వెపన్, అది ఒకసారి మళ్ళీ వద్దాం. ఒకసారి వెపన్ అంటే इंग्लिश ने సే హాయ్. మీరు శివాజీ మూవీస్లో అలా చూస్తే మీకు అర్థమైపోతుంది. వెనక నుంచి చిన్న ఇట్లా బాంబు వేసి అలా ఫైర్ ఆన్ చేస్తే ఇళ్ళకి నుంచి ఢామ్ అని పేలి ఇట్లా బయటికి వస్తుంది. ఓకే గాయస్, ఇక వీడియో అయితే అయిపోయింది. ఇక ప్రజెంట్ 9 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఇవాళ ఏమేమి చూసినా అవన్నీ మీకు చూపించిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముంబైలో మీకు ఏమైనా ప్లేసెస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే కింద కామెంట్ చేసి పెట్టండి. సపోర్ట్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అరే ఇంకో 2 గంటలు ఉందాం రా, ఆగరా. ఇంకేం గంటలు అవుతావు రా, పోయేది డెకరేషన్ చేసి ఉంది బై. డెకరేషన్ చేసి ఉంది. నేను ఆగా నువ్వు ఉండేడా ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఓయోగి వాళ్ళ వండు వెళ్ళిపోతా.